అంశాలు దేవుని లేఖలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వాక్యం చదువు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందులు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. సరే, దీంతో కలిసి లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యం. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పునారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. చాలు. ఇక్కడ మనం మత్తయి సువార్తను చూస్తున్నాం 7వ అధ్యాయంలో. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ దినమున అనేకులు దేవుని యొక్క రాజ్యము ఆ యొక్క ద్వారంలో ప్రవేశించేటప్పుడు అనేకులు అడుగుతున్నారు, ఎంతమంది ఉందా? కొద్ది మంది, అనేకుల? ఇక్కడ మత్తయి సువార్తలో కొద్ది మంది, అనేకుల? మరలా చదవండి. ఇప్పుడు మనం చూసింది లూకా సువార్త, నీ నిదానంకిలా. మనం మొదట చదివింది మత్తయి సువార్త 7వ అధ్యాయము 20 నుంచి మనం చదివాం. అక్కడ ఎంతమంది ఉన్నారు? అనేకులు నన్ను చూచి ప్రభువా 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 అని పిలుస్తున్నారు. ఇక్కడ లూకా సువార్తలు ఇప్పుడు మనం 13,
23లో చూస్తున్నాము. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కొద్ది మంది. మంచిగా అర్థం చేసుకోండి. ఈ మత్తయి సువార్తలో చూస్తున్నప్పుడు అనేకులు ఉన్నారు, అనేకులు. వీరందరూ కూడా ఎవరు? యేసు ప్రభు పేరు పెట్టి పిలిచిన వారు, యేసు ప్రభు నామములో స్వస్థత చేసిన వారు, యేసు ప్రభు నామములో అద్భుతాలు చేసిన వారు, మహత్కార్యాలు చేసిన వారు, అన్ని సూచక క్రియలన్నీ చేసిన వారు. వీరందరూ ఎవరు? కొద్ది మందా, అనేకుల? ఎక్కువ, చాలా గుంపు ఉందన్నమాట. చాలా మంది ఉన్నారు. ఈ చాలా మంది ఎక్కడున్నారు ఇప్పుడు? స్వస్థతలు చేసే దగ్గర ఉన్నారు, అద్భుతాలు చేసే దగ్గర ఉన్నారు, మహత్కార్యాలు జరిగించే దగ్గర ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, ప్రభు చిత్తం ఏదో తెలియకుండా జరిగించేటటువంటి స్థలములో మాత్రము ప్రభు పేరిట అనేక పెద్ద గుంపు ఉంది. అర్థమైందా? ప్రభు చిత్తము కాదు, అది వారి చిత్తము. అర్థమైంది కదా ఈ మాటకి? అక్కడ మళ్ళా కిందే అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటనేలా, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారు ఎవరో. చదవండి అన్నమాట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఈ మాట జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. పరలోకమందు నా తండ్రి ఉన్నాడు, ఆయన చిత్త ప్రకారము చేయువారే నా రాజ్యంలో ప్రవేశించును అని చెబుతున్నాడు. అంటే వీరు కొంచెం మంది కాదు, పెద్ద గుంపు ఉంది, అనేకులు, లెక్క వేయటానికి కూడా లేదు. ఈ మాటకు లెక్క వేయటానికి కూడా లేదు. ఇక్కడ మనం లోకస్వార్తలు చూస్తున్నాం. వీరు కొద్ది మంది. ఎవరు వీరు? రక్షణ, క్రీస్తు రక్షణ, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్షణ పొందువారు కొద్ది మంది. ఎందుకంటే అనేకులు ఆ ద్వారములో ప్రవేశించాలని చూస్తున్నారు, కానీ ఆ తలుపు ఎద్దుకెళ్ళి వారు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు, ప్రవేశించలేకపోతున్నారు. వారి వల్ల కాటలేదు. అందుకని ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కొద్దిగా మంది. వారికి ఇష్టం వచ్చినట్లుగా జరిగించే దగ్గర ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. ఈ రెండింటికి అర్థం చేసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తము నడిచే చోట కొద్ది మందే ఉంటారు. అర్థమైందా? ప్రభు చిత్తం ఎక్కడైతే నడుస్తుందో అక్కడ కొద్ది మందే ఉంటారు, కొద్ది మందే. వీరు ఎవరు? బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు. స్తోత్రం, హల్లెలూయా. బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతులు. ఈ అనేకులు కూడా ఉన్నారు. వారు కూడా ఇల్లు కడుతున్నారు, కానీ వారి ఇంటికి ఏమి లేదంట, కింద పునాది లేదు. వారు దేని మీద వేస్తున్నారు పునాది? వారికి ఇష్టమైన ఇసుక మీద వేసుకుంటున్నారు పునాది. బండ మీద వేయాలంటే కొంచెం కష్టం, దానికి చాలా శాఖలు ఉంటుంది. ఇసుక అనుకో, ఏం యంత్రాలు అవసరంలా, ఖడ్గం అవసరం లేదు, అనగా పొలుగు అవసరం లేదు, దానికి కొంచెం పార అవసరం లేదు,
ఇంకా దానికి ఏమీ అవసరం లేదు. ఇసుక అనుకో చక్కగా చిన్నగా సుఖంగా ఏ బాధ లేకుండా ఒక చిన్న గుంట తీసేసి చేతిలోనే తీసేయచ్చు. ఇసుక తక్కువని అనుకున్న చేసేయచ్చు. ఇక్కడ సహోదరులారా, ఈ ఇసుక వారి సొంత చిత్తము, ఈ బండ ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొంత చిత్తము జరిగించాలనుకున్న చోట ఈ దుష్టాత్మ ఏం చేసి తెలుసా? మొత్తాన్ని సమకూర్చింది. దానికి సంబంధించిన వారందరినీ సమకూర్చింది. అది ఏం చేసిద్దో తెలుసు, ఇంకా ఈ ప్రజలు నిజమైన రక్షణ పొందకుండా ఉండాలని. మరి వీరిలో కోరిక ఏంటి? నేను కూడా ప్రార్థనకి వెళ్ళాలి కదా, నేను కూడా పాట భక్తి కార్యక్రమం చేయాలి కదా, అందుకని ఇప్పుడు నాకు ఒక చర్చి కావాలి. వీరి మనసులో రాగాల్ని దుష్టాత్మ ఏం చేసి తెలుసా? ఓహో, ఆ రక్షణ మార్గంలో కనుక ఈ వ్యక్తి వెళ్ళాడంటే ఈ వ్యక్తిని ఇక నేను నడిపించలేను. అర్థమైందా? ఆ బండ దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తిని నేను ఇక నడిపించలేను. ఈ ఇసుక కూలిపోయేటటువంటి పునాది దగ్గరికి వస్తే మాత్రము నేను నడిపిస్తా. అదే ప్రకారంగా ఆ వ్యక్తి కూడా అనుకుంటాడు, నేను కూడా చర్చిలోనే ఉన్నాను కదా, నేను కూడా ప్రసంగిస్తున్నాను కదా, నేను కూడా పాట పాడుతున్నాను కదా, నేను కూడా ఆరాధనకే కదా వచ్చింది, నేను కూడా స్వస్థతలు చేస్తున్నాను కదా, నేను సూచనలు చేస్తున్నాను కదా అనుకుంటూ మోసపోతూ 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 ఈ మోసానికి ఒక రోజున తెరదీస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మోసానికి ఒక రోజు తెరదీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుంచి తొలగిపోండి, నా యొద్ద నుంచి తొలగిపోండి. ఈ రోజున సహోదరులారా, ఈ విశాలమైన మార్గములో అనేకులు నిలిచి ఉండగా వారికి ఈ లోకములో అనేకములు చేయడానికి స్వతంత్రం ఉంది. వారిని చేసుకోనివ్వండి, వారిని చూసి మోసపోవద్దు. వారికి ప్రార్థన ఉంది, వారికి సేవకుడు ఉన్నాడు, వారికి అనేకమైన సూచనలు జరుగుతున్నాయి, వారి దగ్గర కూడా మంచి వాక్యం ప్రకటిస్తబడుతుంది. మోసపోవద్దు, మోసపోవద్దు, మోసపోవద్దు. ఈ ఇరుకు మార్గము ప్రతిరోజు తన కొరకు తాను మరణిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తున్న వారే ఇరుకు మార్గము. హల్లెలూయా. ప్రతిరోజు తన కొరకు తాను మరణిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తున్న వారే ఈ ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గములో ఉన్న పౌలు అంటున్నాడు, నేను ఒకవేళ బ్రతికి ఉంటే నా బలము, నాకున్న శక్తి, నాకున్న ఆరోగ్యము, నాకున్న ఒకవేళ ధనము ఏమైనా ఉంటే అది నన్ను పంపిన నా తండ్రి కొరకే. అది నన్ను పంపిన నా తండ్రి కొరకే. నా తండ్రి కొరకే నేను జీవించి ఉండాలి, నా తండ్రి కొరకే. ఇది కాకుండా ఒకవేళ నాకు మరణం గనక వస్తే అది నాకు లాభం. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో 21లో మనకి అక్కడ పౌలు చెబుతున్నాడు, నా తండ్రి చిత్తం ప్రకారం కాకుండా ఒకవేళ నా లోపలికి ఏమైనా వచ్చిందంటే నేను మరణించడమే నాకు లాభం. ఆ రోజున నాకు మరణమే లాభం. చూడండి,
ఫిలిప్పి 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఆ, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకేంటి? బ్రతకటం అయితే క్రీస్తే. ఈ క్రీస్తు లేని బ్రతుకైతే మాత్రం నాకు సావు లాభమే. అర్థమైందా? బ్రతకటం అయితే క్రీస్తే. ఇది కొంచెం ఇరుకు, ఇది కొంచెం శ్రమ, ఇవి కొంచెం నిందలు, ఇవి కొంచెం అవమానములు, దుఃఖములు. ఈ అన్ని సంఘము భరించవలసినదే, సహించవలసినదే. ఎవరి గొప్పతనము కోరేది కాదు, ఎవరి గౌరవము మర్యాదలు పేరు ప్రతిష్టలు కోరేది కాదు. దినదినము క్రీస్తు సంఘమునకు దొరుకుతున్నది నిందలు, అవమానములే సహోదరులారా. అందుకని ఈ పునాది బండ మీద ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అనేకమైన గాలులు కొడుతున్నాయి, అనేకమైన తుఫాన్లు కొడుతున్నాయి. ఈ శ్రమలనే గాలులు, తుఫాన్లు కొడుతున్నాయి. కొడుతున్నప్పుడు ఇల్లు ఏమనాలి తెలుసా? ఇంకా కొంచెం నీకు ఓపుకుంటే తుఫానా ఇంకా కొట్టుకో. ఓ వస్తున్న గాలి తుఫానా, ఇంకా నీకు కొంచెం బలం ఉంటే ఇంకా కొంచెం కొట్టుకో. నేనుంది ఎక్కడో తెలుసా? క్రీస్తనే బండ మీద నా పునాది ఉంది. ఆ పునాది మీద నా ఇల్లు ఉంది. క్రీస్తనే పునాది నాకుంది. ఆ పునాది మీద నా ఇల్లుంది. స్తోత్రం, హల్లెలూయా. నా ఇల్లు కదల్చబడదని నా క్రీస్తు నాకు చెప్పాడు. నా కొరకు ప్రాణం ఇచ్చిన క్రీస్తు చెప్పాడు, నా ఇల్లు కదల్చబడదు. ఎందుకు? నా కింద ఉన్న పునాది అంత స్థిరమైనది, అంత స్థిరమైనది. అందుకే నాకు ఆ ధైర్యం, అందుకే నాకు ఆ గుండె బలం. అందుకే దాన్ని బట్టి, నన్ను బట్టి కాదు, ఆ పునాదిని బట్టి. ప్రశ్న, హల్లెలూయా. వారైతే అనేకులు నిలిచి ఉన్నారంట, అనేకులు నిలిచి ఉన్నారంట. దేని కొరకు? వారి కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో వేయబట్టడానికి అనేకులు ప్రభు యొద్దకు వచ్చారంట. అనేకులు వారి సొంత చిత్తము, వారి సొంత ప్రణాళిక, సొంత ఆలోచన, శ్రమ పడే మనసు లేకుండా అనేకమైన పేరు, పదవి, గొప్పతనము కోరి లోకములో భక్తి చేస్తున్న వారులారా, ఒక్కసారి మీ జ్ఞానము వెలిగించబడును గాక. ఒక్కసారి మీ జ్ఞానము వెలిగించబడును గాక. దేవుని కృప మీకు వెలిగించబడును గాక. అర్థం చేసుకోండి సహోదరులారా. ఈ ఇరుకులో ఉన్నవారు, నిందిస్తున్న వారి కొరకు ప్రార్థించు, శ్రమ పెట్టు వారి కొరకు ప్రార్థించు. చూడండి, లోక సువార్తలోని 6లో ఒక మాట. ఆ 21:6-21 లోక సువార్త. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. సహోదరులారా, ఇదిగో చదవండి, ఇంకా చదవండి. ఇదిగో మీ ఫలము పరలోకమందును గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వార్లారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వార్లారా, మీరు దుఃఖించి ఎడ్తురు.
మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. మీ పైపట్ట ఎత్తుకొని పోవు వారిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండానట్టు అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. చాలు, అర్థమైందా సహోదరులారా? ఇప్పుడు క్రీస్తు కొరకు దుఃఖిస్తున్న మీరు రేపు సంతోషిస్తారు. మీ ఫలము అధికమవుతుంది. ఈ అబద్ధ ప్రవర్తనలాగా అనేకులు ఉన్న గుంపులో ఉండి సుఖ విలాసాలు, పేరు, మర్యాద, ఈ లోక గౌరవము, ఈ లోకములో దొరుకుతున్న మోసంతో దొరుకుతున్న ధనము, వీటన్నిటి కోసం ఇప్పుడు పాకులాడి భక్తి చేసి ప్రార్థించి స్వయం తృప్తి పొంది రేపుడు రోజు ఏడవలసి వచ్చిన పరిస్థితి మహా కఠినముగా ఉంటది సహోదరులారా, మహా కఠినముగా ఉంటది. ఈ రోజు కష్టపడి రేపు సుఖపడతావా? ఈ రోజు సుఖపడి రేపు ఏడుస్తావా? చెప్పండి, మనం ఏం చేద్దాం చెప్పండి? ఈ రోజు కష్టపడి దేవుని యొక్క రాజ్యంలో సంతోషిద్దామా? లేకపోతే ఈ రోజు అనగా మనకు ఈ రోజు కడుపు కొరకు జీవించి ఆ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుందామా? అట్లయితే దేవుని రాజ్యం కావాలని అంటున్నారు కదా, ఈరోజు మీరు శ్రమ పడవలసినదే, ఈరోజు దుఃఖించాల్సిందే, ఈరోజు ఆ నింద భరించాల్సిందే, ఈరోజు క్రీస్తు నిమిత్తం శ్రమను అనుభవించాల్సిందే. అట్లయితే ఇంకొక మాట, ఈ అనుభవంలో ఉన్నారు, మేము ఈ అనుభవంలో ఉన్నాము, మంచిదే. అట్లయితే ఈ అనుభవంలో ఉన్న వారికి ఇప్పుడు ప్రభు ఇంకొక మాట చెబుతున్నాడు, మిమ్మల్ని దూషించే వారిని మీరు దూషించొద్దు, మిమ్మల్ని నిందిస్తున్న వారిని మీరు నిందించొద్దు, మిమ్మల్ని చెంప మీద కొట్టినప్పుడు తిరిగి మరలా చెంప మీద కొట్టొద్దు. మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు దాన్ని తిరిగి ఇవ్వద్దు. అదే సమయంలో మీరు ఏం చేయాలి తెలుసా? వారి కొరకు ప్రార్థించండి, వారి కొరకు ప్రార్థించండి. మీ ఫలము దేవుని రాజ్యములో అధికమవునట్లుగా మీరు ప్రార్థించండి. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పిల్లలకు నేర్పిన మార్గం. ఈ రోజు ఒకవేళ నీ శత్రువు ఎవరైనా ఉన్నారంటే వారిని ప్రేమించు, వారిని ప్రేమించండి, వారిని ద్వేషించొద్దు. అదే సమయంలో వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే సహోదరులారా, వారు మన శత్రువులు ఎలా అయినా తెలుసా? మీలో క్రీస్తు ఆత్మ ఉన్నప్పుడు అక్కడ దుష్టాత్మ పనిచేస్తుంది. అర్థమైందా? పాపం వారికి కూడా తెలీదు మీరు మంచివారేనని, వారికి తెలీదు వారిలో దాగి ఉన్న దుష్టాత్మ ప్రభావం. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది మనల్ని బట్టి అర్థం కాదు, మనలో ఉన్న క్రీస్తు ఆత్మను బట్టి అర్థం చేసుకోవాలి. క్రీస్తు ఆత్మ ఉంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థించు. క్రీస్తు ఆత్మ ఉంటే మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో, నిందిస్తున్నారో వారి కొరకు ప్రార్థించు.
మన ఫలము పరలోకములు అత్యధికముగా ఎంచబడుతుంది. అత్యధికముగా మన ఫలాన్ని చూపిస్తుంది మన ప్రభువైన యేసుక్రీస్తేనండి. యేసుక్రీస్తే. కనుక సహోదరులారా, ఇది మొదలుకుని ఒకవేళ తెలుసో తెలియకో మనకి ఎవరైనా శత్రువు అని అనుకుంటే వారిని ఇప్పుడు ప్రభు ప్రేమతో వెళ్ళి మీరు ప్రేమించాలి. మనం వెళ్ళే వారిని ప్రేమించాలి. ప్రేమించకపోతే ఈ అనేకులు ఉన్న మార్గంలో ఈ వ్యక్తి ఉండట్లే. మంచి మంచి సంఘం అని చెప్పుకొని ఇక్కడ కూర్చున్న వారు ఒకవేళ ఎవరైనా ఉన్నా సరే ఈ అనేకుల గుంపులో ఉన్నవారే. ఈ ప్రేమించే మనసు లేకపోతే, ఆ మనసు లేకపోతే దీంట్లో ఉన్నట్లే. మనకు వాక్యం చక్కగా నిర్ధారణ చేసి చెప్తుంది. లేఖనాన్ని బట్టి, లేఖనములో ఉన్న క్రీస్తు ఆత్మను బట్టి దాన్ని మనం భరించాల్సిందే సహోదరులారా, సహించాల్సిందే. దాన్ని బట్టి మన ఫలము పైకి ఎదుగుతుంది. దాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యం మనకు దొరుకుతుంది. ఇట్లాంటి వారు సహోదరులారా కొద్ది మంది ఉన్నారంట. కొంచెం మందే ఉన్నారు. వీరు సంఘంలో ఏదో ఇక్కడ ఏదో చర్చిలో ఉన్నవారు కాదు, క్రీస్తు ఆత్మలో ఉన్నవారు. క్రీస్తు ఆత్మలో ఉన్నవారు కొద్దిగా మందే ఉన్నారు. కొంచెం మందే ఉన్నారు. కొంచెం మందే ఉన్నారు. అందుకే సహోదరులారా, క్రీస్తు కూడా తండ్రి యొక్క చిత్త ప్రకారము మన నిమిత్తము, తండ్రి మీద తిరగబడుతున్న మన నిమిత్తము తాను ప్రేమించి తనకు తానే బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు సహోదరులారా. బలిగా అర్పణగా క్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగించుకున్నాడు. మనము చేస్తున్నామంటే ఇప్పుడు మనకంటే ముందు మన క్రీస్తు చేసి చూపించి ఇప్పుడు మనల్ని చేయమంటున్నాడు. ఈ మార్గంలో మనం వెళ్ళవలసిందే. ఒక స్థిరమైన పునాది అనే బండ మీద గనక ఉంటే, ఆ క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టుకుంటే, నిజముగా మనం బుద్ధిమంతులమైతే ఇది మనలో జరగవలసిందే సహోదరులారా. ఇది మనలో జరగవలసిందే. ఇది మనలో జరగవలసిందే. రండి, ఎంతమందిలో ఇది దేవుడు జరిగించాలనుకుంటున్నారు? ఎంతమందిలో ఇది క్రీస్తు నాలో జరిగించాలని కోరుచున్నారు, ఆశపడుతున్నారు? అట్లయితే బ్రతుకుట ఇక నా జీవితం క్రీస్తే. ఒకవేళ నేను ఈ భూమి మీద బతికి ఉండాలనుకుంటే నేను క్రీస్తు కొరకు బ్రతకాలి. నా తండ్రి, ఆ తండ్రి కొరకు నేను బ్రతకాలి. నా తండ్రి పనిలో నేను బ్రతకాలి. నా తండ్రి పనిలో నేను బ్రతకాలి. నా తండ్రి పని గనక లేకపోతే నాలో ఇక నేను బ్రతకటం వద్దు. చనిపోవటమే లాభం. చనిపోవటమే లాభం. నా తండ్రి పని నాలో జరగనప్పుడు ఇక నేను చనిపోవటమే లాభం. ఇకప్పుడు నేను బ్రతకకూడదు. నేను బ్రతకాలంటే నా తండ్రి యొక్క పనిలో ఉంటేనే నేను బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది పౌలు గారికి అర్థమైపోయింది సహోదరులారా. ఇది పౌలు గారి జీవితంలో అర్థమైపోయింది. ఒక్క పౌలికి అర్థమవుతే కాదు, తన పిల్లలు బండ మీద కట్టుకుంటున్నాము మా పునాది అనుకున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే వారికి కూడా వెళ్ళవలసిన మార్గం ఇదే. వారు కూడా వెళ్ళవలసిన మార్గం ఇదే. దీనికంటే వారి యొక్క మార్గం లేదు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. దీనికంటే ఒక మార్గం లేదు. ఓ పేతురు, ఏ మార్గం వెళ్ళావు? ఇదే మార్గం. ఓ స్టెఫను, ఏ మార్గం వెళ్ళావు? నిన్ను రాయిలు తీసుకుని కొట్టి 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 రాళ్లతో కొట్టి కొట్టి చంపి సమాధి, రాళ్లతో సమాధి చేసినప్పుడు స్టెఫను, నువ్వు చనిపోతున్నప్పుడు ఏం కోరుకున్నావు? అయ్యో తండ్రి, అయ్యో పరలోకమందున్న నా తండ్రి,
వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు తండ్రి. వారిని క్షమించు, వారిని క్షమించు. ఓ స్టెఫెన్, నీ పునాది బండ మీద ఉంది కదా, స్థిరమైన పునాది ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద కదా నీ పునాది ఉంది, నీ ఇల్లుంది. అవును, చెప్పని చెబుతాడు. అవును, నా ఇల్లు ఉంది ఆ క్రీస్తు అనే బండ మీద. అందుకని నాకు ఈ కృప దొరికింది. నన్ను ఎవరైతే కొట్టి ఆ రాళ్లతో చంపి ఇప్పుడు సమాధి చేయాలనుకుంటున్నారో వారి కొరకు ప్రేమతో ప్రార్థించే మనసు ఆ పునాదిలో నుంచి వచ్చేస్తుంది ఈ ఇంటిలోనికి. ఓ, ఎంత గొప్ప ధన్యత సహోదరులారా. ఎందుకు వస్తుంది స్టెఫన్? పరలోకమందు ఫలము అధికమవటానికి, నా తండ్రితో కూడా నేను సంతోషించడానికి. ఆ రోజు నేను దుఃఖించడానికి కాదు, ఆ రోజు నేను నిందించడానికి కాదు, తండ్రితో కూడా మహిమ పొందటానికి, తండ్రితో కూడా ఘనత పొందటానికి, తండ్రితో కూడా కలిసి ఉండటానికి. ఆ సంతోషమైన పట్టణము, మహారాజులు ఉండు పట్టణము, నూతన యెరూషలేము, ఆ పట్టణము కొరకు తీసుకుని వెళ్ళటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క మహిమతో ఈ మధ్య ఆకాశమునకు తన దూతలతో కలిపి పంపుతున్నాడు తన పిల్లల కొరకు. ఇక్కడ శ్రమ పడుతూ, ఆయన నిమిత్తం ఇక్కడ శ్రమ పడుతూ, నిందలు అవమానములు భరిస్తూ ఉన్నవారు అక్కడ సంతోషించడానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇట్లా వస్తుంది అంటే అర్థం చేసుకో. ఆ గాయములైన చేతిలో మనమున్నామని, యేసు గాయపడిన చేతిలో మనమున్నామని, యేసు గాయపడిన చేతిలో మనమున్నామని, ఆ ప్రేమలో మనము అతకబడ్డామని, ఆ ప్రేమనే పునాదిలో మనము కూడా స్థిర నివాసము కలిగి ఉన్నామని అర్థం చేసుకునే సహోదరులారా. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి సమయము ఎక్కువ లేదు. ఈ ఇరుకు ద్వారము ఇంకా ఎక్కువ కూడా లేదు. సమయం దగ్గరికి వచ్చింది. ఈ కొంచెం సమయం భరించండి, ఈ కొంచెం సమయం సహించండి, కొంచెం సమయం ఓర్చుకోండి. ఎవరైతే దూషిస్తున్నారో, నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారో అట్టి వారి కొరకు ప్రార్థించండి. ఎందుకు ప్రార్థించాలి? మన ఫలము పరలోకములో ఇంకా పెదుగు నిమిత్తము ప్రార్థించాలి. హల్లెలూయా. మనల్ని చూసి మూతు ముడుచుకొని మాకు వెనక్కు తిప్పుకొని వెళ్ళే వారి కొరకు ప్రార్థించండి, ప్రార్థించండి. అట్లాంటి వారు ఉంటే ఇంకా మన ఫలము పెరుగుతుందని అర్థము. ప్రశ్నలు హల్లెలూయా. ఇంకా మన ఫలాన్ని ప్రభు పెంచుతున్నాడని అర్థము. ప్రశ్నలు హల్లెలూయా. అట్లాంటి వారు మన ముందుకు వస్తుంటే మన ఫలం ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. రానియండి. అట్లాంటి వారు ఇంకా ఎవరన్నా ఉంటే రానియండి. ఓ స్తోత్రం, హల్లెలూయా.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. మనల్ని బట్టి ఎవరు లేరు శత్రువులు సహోదరులారా. ఉపదేశాన్ని బట్టి శత్రువులు, సిలువను బట్టి శత్రువులు, మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తుని బట్టి శత్రువులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు మనం తండ్రి పక్షాన నిలబడ్డామని అర్థం. మృతుల్లో నుండి క్రీస్తు యేసు, తిరిగి లేచిన క్రీస్తు యేసు పక్షముగా నిలబడ్డామని అర్థం. ఇంతకన్నా ఏం కావాలి సహోదరులారా? ఇంతకన్నా ఏం కావాలి? కొంచెం సుఖం కావాలి, ఇంకొంచెం డబ్బు కావాలి, ఇంకొంచెం ఈ లోకంలో మనం సంతోషం కావాలి. ఇంకొక దూరం కూడా ఉంది. అనేకులు పెద్ద గుంపు ఉంది. అనేకులు పెద్ద గుంపు ఉంది. అట్లాంటి గుంపు ఇక్కడికి రాకుండా, అట్లాంటి గుంపు ఇక్కడికి రాకుండా తండ్రి మీరే వేరు చేయండి. మీరే మీ పిల్లలను వేరు చేయండి. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన తండ్రి, జ్యోతిర్మయుడగు మా తండ్రి, మీరే ప్రత్యేకపరచండి. మీరే ప్రత్యేకపరచండి. హల్లెలూయా. 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 స్తుతి స్తుతి. హల్లెలూయా. ఇదే క్రైస్తవుడికి దొరికిన లాభం. ఇదే క్రైస్తవుడికి ఉన్న గొప్ప పేరు. ఇదే క్రైస్తవుడికి ఉన్న కిరీటము. శ్రమ 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 అనే పునాదుల వెయ్యి నీ ఇల్లు. సముద్రం అంతా లేచి వచ్చి ఇంటి మీద పడినా కూడా ఒక్క రాయి కూడా తాకలేదు. ఈ ఇంటిని ఒక్క రాయి కూడా తాకలేదు. పైన రాయిని బట్టి కాదు, కింద ఉన్న పునాది రాయిన క్రీస్తుని బట్టి ఈ జయము, ఈ బలము, ఈ శక్తి కింద ఉన్న క్రీస్తు అనే పునాది రాయిని బట్టి. ఈ పునాది రాయి లేని వారు, ఈ పునాది రాయి లేని వారు కడుపులో నొప్పి రాగానే, కాలు నొప్పి రాగానే, తల నొప్పి రాగానే, ఏదో పుట్టినరోజు రాగానే, ఏదో చనిపోయిన రోజు రాగానే పరిగెత్తుతారు 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 పరిగెత్తుతారు. పరిగెత్తువారు కాదు, వస్తున్న దాన్ని నిలబడి జయించు వారి దేవుని పిల్లలు. కృప. హల్లెలూయా. 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 తన సంఘం ఈ అనుభవంలో, క్రీస్తు శరీరము ఈ అనుభవంలో ఉండాలి. క్రీస్తు శరీరము తూట్లకు తూట్లుగా పొడవబడింది సహోదరులారా. తూటులు తూటులుగా నాగర్ సాధవలే పొడవబడింది. ఈ పొడవబడిన శరీరము కాకుండా సుఖంగా ఉన్న శరీరం కొయ్యబడును గాక, కొయ్యబడును గాక.
కోచి పక్కకి వెళ్ళిపోను గాక, కోసుకుని పక్కకి వెళ్ళిపోను గాక. ఈ పొడవబడిన శరీరములో ఏ సంఘమైతే ఒక్కొక్క రాయి ఈ క్రీస్తు యొక్క శరీరం అనే సంఘములో ఏ రాయి అయితే కట్టబడాలని ఆశపడుతుందో ఆ రాయే వచ్చును గాక, ఆ శ్రమపడే రాయే వచ్చును గాక, సుఖపడే రాయి కూలిపోను గాక. ఈ పునాది నుంచి కొద్ది మందినా, మీ దగ్గర కొద్ది మందినా, మీ దగ్గర కొద్ది మందినా ఆ పునాది యొక్క రాయి మీద ఉన్న రాళ్ళు కొద్దిగేనా? అవును కొద్దిగే, అవును కొద్దిగే, కొద్దిగే. నా ప్రభు అనుమతించాడు కొద్దిగే. కట్ట కట్ట అగ్నిలో కాలిపోయే కట్ట, అనేకులని కట్ట. ఆ కట్ట లేదు, కాలే కట్ట లేదు, జీవం పొందే కట్ట ఉంది. జీవం పొందిన చిన్న 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 రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. తిరిగి నా ఇంటికి మా అపరిశుద్ధుడు జీవము కలిగిన మా ప్రభువా నీ స్తోత్రం. ఈరోజు ప్రభువా నశించిపోయే అనేకుల వారి కొరకు, రక్షణ పొందుతున్న కొద్ది మంది కొరకు ప్రభు మాతో మాట్లాడుతున్నారు. అవునయ్యా, ఈ కొద్ది మంది ప్రభు మీ జ్ఞానంతోను, మీ బుద్ధితోను, మీ పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనతోను పునాది రాయిన మా క్రీస్తు ప్రభా మీ బండ మీద ఒక్కొక్కరు ప్రభా తన రాళ్ళు పేర్చి ఇల్లు కట్టుకుంటుండగా దేవా మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఒక్కొక్కరు ప్రభా రాయిగా ఉండి మీ బండ మీదకి వస్తున్నప్పుడు అనేకమైనటువంటి ప్రభువ ప్రమాదాలు వస్తున్నప్పటికీ దాన్ని బట్టి చూసి సంతోషించమని సెలవిస్తున్నాము. తెస్తున్న వారిని బట్టి ప్రభా ప్రార్థించమని సెలవిస్తున్నాము. గొప్పతన్ని తెచ్చిన దేవా స్తోత్రం. ఎందుకంటే ప్రభా ఈ శరీరం అనే మీ శరీరము ప్రభువా మొట్టమొదటిగా ప్రభువా నాగడి సాలవలేతున్నబడి, నాగడి సాలవలేతున్నబడి ఆ శరీరానికి సొగసు లేదు, స్వరూపం లేదు, చూసి గుర్తుపట్టడానికి అపేక్షించడానికి ఏ రూపం లేదు. ఇదిగో ఆ రాయి మీద కట్టుచున్నా, ఆ పునాది రాయి మీద కట్టుచున్నా, ఆ క్రీస్తు అనే పునాది రాయి మీద బండ మీద కట్టుచున్నా ఒక్కొక్క రాయికి కూడా రూపము లేదని సెలవిస్తున్నా. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవారు మాటలతో దున్నుతున్నారు, అవమానముతో దున్నుతున్నారు, నిందించి దున్నుతున్నారు, శ్రమ పెట్టి దున్నుతున్నారు. అవును, దున్నుతున్నప్పుడు ఇంకా దున్నుగాక తండ్రి, ఇంకా దున్నుగాక. మీ ప్రియ కుమారుడైన క్రీస్తు శరీరాన్ని దున్నునట్లుగా తండ్రి నన్ను కూడా దున్నుగాక. మమ్మల్ని కూడా దున్నుగాక. దున్నుతున్నప్పుడు తండ్రి ప్రాణము, ఆత్మ, శరీరము సమస్తము మీకు అప్పగించునుగాక, మీకు అప్పగించుకును గాక. ఈ కృపలో మమ్మల్ని నిలబెట్టమని ప్రభువు, ఇంకను స్థిరపరిచి ఇంకను ముందుకు నడిపించమని, అనేక రాజ్యాలు పట్టుకునే కృప దయచేయమని, మీ కొరకు జీవించే కృప దయచేయమని
మా కొరకు మీ మరణించి మీ కొరకు జీవించే కృపాధికి చేసి నడిపించమని, కృప చూపమని ఈ మాటలు ప్రతి హృదయంతరంగంలో ప్రభువా మీరే ఫలించి మంచి ఫలములు ప్రభువా అనుభవించులాగా కృపాధికి చేసి నడిపించమని, కృప చూపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.